హీరో సిద్ధార్థ్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా 3BHK రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తమిళనాడులో ఈ సినిమా 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 1 కోటి గ్రాసు, ఇక కర్ణాటక అండ్ కేరళ కలిపి మరో కోటి గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి మరో కోటి గ్రాసు. అలా టోటల్గా 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 3BHK సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 8 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లకి 9 కోట్లకు అమ్మారు. అందులో 4 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 4 రోజుల్లో మరో 5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి. అయినా కానీ సినిమాకు డీసెంట్ టాక్ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ తమిళనాడులో సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ వీక్ డేస్ ప్లస్ ఈ నెక్స్ట్ వచ్చే వీకెండ్లో సినిమా మరి హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. అది మన సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయానిల కొత్త సినిమా, తమిళ డబ్బింగ్ సినిమా 3BHK రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 8 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 9 కోట్లకు ఉంటే 4 కోట్లు మనకి వచ్చాయి. ఇంకా 5 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. నాకు తెలిసి వచ్చేస్తాయి, సినిమా హిట్ అవుతుంది. ఓకే, బాయ్.